లోకమందున మా తండ్రి, మహిమగల రాజా, నీకున్నతమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు. మరొకసారి సాయంకాల సమయంలో నీ ప్రజలంగా నీ సన్నిధిలోనికి చేరవచ్చుటకే మీరు మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి వందనాలు. ప్రార్థనా సమయంగా మేము కలిగి ఉండే నిమిత్తమై దేవా, మీ నామమును మాకు ఇచ్చి నీ సంఘములో ఐక్యపరిచి మమ్మల్ని భద్రపరుచున్న నీ ప్రేమను బట్టి వందనాలు. ఉదయకాలం అంతట్లో కూడా ఆయా బాధ్యతలో నీ ప్రజలకు మీరు ఇచ్చిన సహాయాన్ని బట్టి వందనాలు. ఈ యొక్క సాయంకాల సమయంలో నీ ప్రజలంగా నీ నామమును బట్టి నీ పరిశుద్ధాలయంలో ఇలా సహవాసముగా కలుసుకుంటే మీరు ఇచ్చిన ఆధిక్యతను బట్టి వందనాలు. సమయానికి నీ మందిరావరణలో ప్రవేశించగలిగిన నీ ప్రజలను బట్టి నేను స్తుతిస్తున్నాం. ఇంకా నీ ఉద్దేశంలో వారు జత చేయబట్టకు సహాయం చేయండి. ఏక మనసుతో ఏక ఆత్మతో నీ సన్నిధిని అనుభవించడం కృపనివ్వండి. పాటల ద్వారా లేఖనముల ద్వారా మమ్మల్ని దర్శించండి. ఎండ తీవ్రత నుంచి ప్రజలను భద్రపరచండి, క్షేమం ఇవ్వండి. ఈ సిస్టమ్స్ అన్ని కూడా నీ మహిమార్థమే చక్కగా పనిచేయట కృపనివ్వండి. సార్వత్రిక సంఘాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయా చోట్ల చెదిరిన పరిశుద్ధులు వారి అవసరతల్లో చాలిన దేవుడు ఉన్నాడు. ఈ యొక్క సాయంకాల సమయంలో మీరే మా మధ్య సింహాసనాసీనుడు వేయండి. మాతో ముచ్చటించి మాతో మాట్లాడి మమ్మల్ని దర్శించి మమ్మల్ని తృప్తిపరిచి యుక్తముగా నీ సన్నిధిలో ప్రార్థించట కృపణించి దేవా, సంతోష హృదయాలతో మా గృహాలకు వెళ్ళడానికి సహాయం చేయండి. వీటికు ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వారిని స్వస్థపరచండి. ఎవరైతే అత్యవసరమైన పనులు రాలేకపోతున్నారో వారి భాగం వారికి ఇవ్వండి. ఎవరైతే నిర్లక్ష్యం ఉన్నారో వారిని సంధించి క్రమపరచండి. మెట్టుకు కుడి వచ్చిన మేము సంపూర్ణంగా నీ సన్నిధిని అనుభవించడం కూడా మా కృపనిమ్మని వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువు రక్షకులను ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. ఏడు 720 పాట పాడదాం. పాట సంఖ్య 720, 704 పాత పాటలు. దని పలికెను మన రక్షకుడు యేసు భయపడవలదని పలికెను మన రక్షకుడు యేసు ప్రభు. తన సమాధానెన్నో చూపెనుగా తీరా స్తుతి చెల్లించు తనదు ప్రేమ కొరకు. తనివి తీరా స్తుతి చెల్లించు తనదు ప్రేమాదయ కొరకు. భయపడవలదని పలికెను మన రక్షకుడు దని పలికెను మన రక్షకుడు యేసు ప్రభు. శాశ్వతం మగు జాలి చూపి శాశ్వత రక్షణను సకే. శాశ్వతం మగు జాలి చూపి శాశ్వత రక్షణను సగే. విశ్వాసముతో నిలసిన ఎడల శాశ్వత రాజ్యము సగు.
పలికెను మన రక్షకుడు యేసు ప్రభు. నరుడు కాడు దేవుడతడు, నరుడు ఆయన నీ కొరకు. నరుడు కాడు దేవుడతడు, నరుడు ఆయన నీ కొరకు. కరుణతో నిన్ను రక్షించుటకు సర్వమిచ్చెను యేసు. కరుణతో నిన్ను రక్షించుటకు. భయపడి వల్లదని పలికెను మన రక్షకుడు యేసు ప్రభు. భయపడి వల్లదని పలికెను మన రక్షకుడు యేసు ప్రభు. మరణించెను ప్రభుని కొరకే, తిరిగి లేచెను కాపాడన్. మరణించెను ప్రభుని కొరకే, తిరిగి లేచెను కాపాడన్. త్వరగా పలికెను మన రక్షకుడు యేసు ప్రభు. భయపడి వల్లదని పలికెను మన రక్షకుడు యేసు ప్రభు. ఎంత పాపి వైన నిలలో చింతలేదిక నమ్మినతో. స్వంత ప్రాణము నర్పించే ఇంత రక్షకుడేసు ప్రభు. స్వంత ప్రాణము నర్పించే. భయపడి వల్లదని పలికెను మన రక్షకుడు యేసు ప్రభు. భయపడి వల్లదని పలికెను మన రక్షకుడు యేసు ప్రభు. నీదు యాత్రలో బలమిచ్చుటకు తనదు దేహా రక్తమును. నీదు యాత్రలో బలమిచ్చుటకు తనదు దేహా రక్తమును. ముదముతో అర్పించిన ప్రభుదే హల్లెలూయా పాడుము. పలికెను మన రక్షకుడు యేసు ప్రభు. పడదాం. 639, 636 పాత పాటలు.
కాలము వచ్చుచుండే కృపకాలమునుపయోగించు చీకటి కాలము వచ్చుచుండే కృపకాలమునుపయోగించు తలుపులు తెరచి ఉండగనే విరిగిన మనసు సాగిదవా తలుపులు తెరచి ఉండగనే విరిగిన మనసుతో సాగిదవా తలుపులు తెరచి ఉండగనే విరిగిన మనసుతో సాగిదవా తలుపులు తెరచి ఉండగనే విరిగిన మనసుతో సాగిదవా కాలమపాయం కానుండే సమయము సద్వినియోగించు కాలమపాయం కానుండే సమయము సద్వినియోగించు వీడు భూములధికముగా చూసిన నీవు సాగిరా వీడు భూములధికముగా చూసిన నీవు సాగిరా యేసుని వారికి చూపించు ప్రేమ వార్తను చాటి యేసుని వారికి చూపించు ప్రేమ వార్తను తలుపులు తెరచి ఉండగనే విరిగిన మనసుతో సాగెదవా తలుపు ఉండగనే విరిగి మనసుతో సాగెదవా కాలమపాయం గానుండే సమయం సద్వినియోగించు కాలమపాయం గానుండే సమయం సద్వినియోగించు ఎన్నో రాజ్యములి నాడు దేవుని పనికి పూయబడే ఎన్నో రాజ్యములి నాడు దేవుని పనికి పూయబడే తెరచిన తలుపులు ఎదురుండ జ్ఞానులు తెరచిన తలుపులు ఎదురుండ తిరిగిన మనసుతో సాగెద తలుపులు తెరచి ఉండగనే విరిగిన మనసుతో సాగెదవా కాలమపాయం కానుండే సమయము సద్వినియోగించు కాలమపాయము వాసుల సహవాసమునా ప్రేమ ఐక్యతగలదు వాసుల సహవాసమునా ప్రేమ ఐక్యతగలదు అని చెప్పేడి దినములు మన మధ్య రావలెను అని చెప్పేడి దినములు మన మధ్యకు రావలెను తెరచి ఉండగనే విరిగిన మనసుతో సాగెదవా తలుపులు తెరచి ఉండగనే విరిగి
మనసుతో సాగెదవా కాలమపాయం నానుండే సమయము సాసి యోగించు జానయ్యున్న బాధ్యతలు మనకదిగాము ప్రియులారా జానయ్యున్న బాధ్యతలు మనకదిగాము ప్రియులారా మనకు జయము కలుగుటకై వినయమున పోరాడెదము మనకు జయము కలుగుటకై వినయమున పోరాడెదము తలుపులు తెరచి ఉండగానే విరిగిన మనసుతో సాగెదవా ఉండగానే విరిగిన మనసుతో సాగెదవా కాలమపాయం కానుండే సమయము సద్వినియోగి కాలమపాయం కానుండే సమయము సద్వినియోగి ఆదు హృదయములా నీపు నీదు ప్రేమతో మా ప్రభువా ఆదు హృదయములా నీపు నీదు ప్రేమతో మా ప్రభువా హిందూ దేశపు వీధులలో నాధానిని చాటిదము తెరచి ఉండగానే విరిగిన మనసుతో సాగెదవా తలుపు తెరచి ఉండగానే విరిగిన మనసుతో సాగెదవా కాలమపాయం కానుండే సమయం సద్వినియోగించు కానుండే సమయము సద్వినియోగించు 641 పాట పాడదాం. పాట సంఖ్య 641, 628 పాత పాట. 628 పాత. శిష్యులముగా విశ్వాసముతో సాగెదము యేసు క్రీస్తుని శిష్యులముగా విశ్వాసముతో సాగెదము మనమందరమును ఆయన సేవను ఏకమై సాధన చేసెదము మన యేసు ప్రభువు శీఘ్రముగా వచ్చును అతి వేగముగా సేవ చేతుము యేసు క్రీస్తు శిష్యులముగా విశ్వాసముతో సాగెదము యేసు క్రీస్తు
శిశులముగా అందరి ఎడల ప్రేమ చూపేదం యేసు చెంతాకు పిలచెదము అందరి ఎడల ప్రేమ చూపేదం యేసు చెంతాకు పిలచెదము అతి శీఘ్రముగా ఉత్సాహముతో రాజ మార్గమును చూపెదము మన యేసు ప్రభు శీఘ్రముగా వచ్చును అతి వేగముగా సేవ చేతుము యేసు క్రీస్తు శిష్యులముగా యేసు క్రీస్తుని శిష్యులముగా విశ్వాసముతో సాగెదము సాతాను దుర్గము పడగొట్టి ఇక యేసు కొరకే జీవితుము సాతాను దుర్గము పడగొట్టి ఇక యేసు కొరకే జీవితుము ఈ లోకమంతట ప్రభు యేసు నామము ఎల్ల వేళలందు చాటెదము మన యేసు ప్రభు శీఘ్రముగా వచ్చును అతి వేగముగా సేవ చేతుము యేసు క్రీస్తుని సాగెదము యేసు క్రీస్తుని శిష్యులముగా విశ్వాసముతో సాగెదము ప్రాణాత్మదేహము ప్రభు సేవకే ఇక జీవించుట తన కొరకే ప్రాణాత్మదేహము ప్రభు సేవకే ఇక సాగెదము యేసు క్రీస్తు శిష్యులముగా విశ్వాసముతో సాగెదము. రోమాపత్రిక 15వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం నుండి మార్చి చదువుదాం. రోమా 15:4 వచనం నుండి. ఎలాగనగా ఓర్పు వలనను లేఖనముల వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవనియు మనకు బోధ కలుగు నిమిత్తం వ్రాయబడి ఉన్నవి కాబట్టి క్రీస్తు మిమ్మల్ని చేర్చుకున్న ప్రకారము దేవునికి మహిమ కలుగునట్లు మీరును ఒకరినొకడు చేర్చుకునుడి. పదమూడవ వచనం అందరం కలిసి చదువుదాం. 13వ వచనం. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారొకటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మను నింపునుగాక. ప్రభు సహాయం అర్థమై
ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన పరలోకమందున మా తండ్రి, మరొకసారి వందనాలు. నీ కృపను బట్టి నీ ప్రజలంగా మరొక పర్యాయం నీ సన్నిధిలో నీకు సమకూర్చిన నీ ప్రేమను బట్టి వందనాలు. పాటల ద్వారా నేను వర్తమానం పొందగలుగుటకు బలపరచబట్టుకు మీరు ఇచ్చిన సహాయాన్ని బట్టి వందనాలు. నీ వాక్యం ధ్యానించి ప్రార్థించగో దేవా, నీ సన్నిధిలో మేము అడుగు నిమిత్తమై కూడి వచ్చి ఉంటుండగా నీ ఉద్దేశం ద్వారా నెరవేర్చబడి నిమిత్తమై మీ చిత్తం నీ వాక్యం ద్వారా మాకు కనపరచండి. అది ఎరిగి యుక్తమైన ప్రార్థన నీ సన్నిధిలో చేయటకు మమ్మల్ని సిద్ధపరచండి. కూడి వచ్చి మమ్మల్ని అందరూ ఏ ఆశతో వచ్చినారు? నీ ప్రజలు నీ దృష్టికి విలువైన వారు. ఏ కుటుంబాల్లో ఏ అవసరం ఉందో, వ్యక్తిగతంగా ఎక్కడుందో, స్థానికంగా మాకేదో అవసరమో సంగముగా మీరు సమస్తం ఎరిగిన దేవుడు. అయితే వీటన్నిటిని మేము పొందిన నిమిత్తం ఏమి ప్రార్థించవలెనో నీ వాక్యం ద్వారా మాకు కనుపరిచి నీ సన్నిధిలో మీ చిత్తానుసారంగా మేము అడుగుట ద్వారా మేము అడిగినది మాత్రమే కాక మాకు అవసరమైన సంగతులు కూడా మేము సమకూర్చుకున్నట్టు కృపణిమ్మని నిలబడి నీ దాసుని నేను నిష్ప్రయోజకుడు నీ మీద ఒప్పుకొంచు, నన్ను నేను ఖాళీ చేసుకొని ఉంటుండగా నీ ప్రజలు ఆదరించబడి బలపరచబడి నీ రాజ్యం కొరకు సిద్ధపరచబడినట్లుగా నీ ఉద్దేశములు, నీ మాటలు, నీ జీవము గల సంగతులు మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభువు రక్షకునామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ పౌలు రోమాపత్రిక మొదటి నుంచి కూడా స్పష్టమైన సువార్తను సంపూర్ణంగా రాశాడు ఈ రోమాపత్రికలో. అది మనము ఎరుగుదాము, అనేక సార్లు కూడా ధ్యానం చేసినాము. అయితే ప్రార్థించడానికి వచ్చిన మన మీదను ప్రత్యేకించి దేవుని ఉద్దేశం సంఘపక్షంగా ఏమై ఉన్నదని ఇక్కడ పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. అది మన ద్వారా కూడా నెరవేర్చబడి నిమిత్తమే ప్రార్థించబద్ధులమై ఉన్నాం. అందుకే 5వ వచనంలో ఏం రాయబడింది? ఏకభావం గలవారై దేవుని మహిమపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారము కాబట్టి దేవుడు ఓర్పుకు ఆదరణకు కర్తయ్యను జ్ఞాపకం చేస్తూ తండ్రి యొగు దేవుని మహిమ కొరకై దేవుని చిత్త ప్రకారం మనం చేయవలసిన సంగతులను జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకొరకే దీని క్రమాన్ని మొదటి వచనం నుండి జ్ఞాపకం చేస్తూ, లేదా 2వ వచనంలో క్రీస్తు ఎలాగ చేశాడు అలాగే మీరు చేయండి అని ఈ క్రమంలో లేఖనాలు చూపించాడు. కాబట్టి ఎదుటివాని కొరకే మేలు చేసే సంగతులను గురించి, బలపరిచే సంగతులను గురించి, ఒకరికొరకు ఒకరు ఎట్లాగో కలిసి కొనసాగాలో సంఘంలో జ్ఞాపకం చేస్తూ క్రీస్తు కూడా అలాగే చేశాడని చెప్పి ఇప్పుడు లేఖనములు పూర్వమందు పలుకబడిన సంగతులు, పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలిగిన నిమిత్తం 4వ వచనంలో ఇవి చెప్తున్నాడు. కాబట్టి ఉద్దేశం ఏమంటే ఆ నిరీక్షణ ప్రభునందు మనం పెట్టుకున్న దానికి తగిన రీతిగా దేవుని మహిమ కొరకే యేసుక్రీస్తు చిత్త ప్రకారము జీవించే నిమిత్తమై ఇవి జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే మళ్ళీ 13వ వచనంలో దాని కొరకు ఏం చేయాలో కూడా చెప్తున్నాడు. కాగా పరిశుద్ధాత్మ ఈ శక్తి చాలా అవసరం. అందుకే గతంలో కూడా బైబిల్ స్టడీలో కూడా ప్రభుదేవం మాట్లాడుతూ వచ్చినాడు. మోషే ద్వారా ద్వితీయోపదేశకాండం ఇవ్వబడినప్పుడు మనం ఆలోచన చేస్తే ఎలా కనబడింది? అది సర్వసత్యం. వారికి సత్యమేంటో చూచారు. ఇప్పుడు సంపూర్ణంగా దేని కొరకు చేయబడింది, ఎందుకు రాయబడింది, ఎందుకు ఇచ్చాడు, రెండవసారి మోషే చెప్పాడు. రాయబడిన సంగతులు మరలా చెప్పాడు. సర్వసత్యం సంపూర్ణంగా గ్రహింపించాడు వారికి, తర్వాత తరం వారికి. వారు ఆ తరములో ఉన్నారు కొద్దిమంది, ఇద్దరు తర్వాత తరం వారు ఉన్నారు. అలాగే పరిశుద్ధాత్ముడు ఇవ్వబడినప్పుడు భూమి మీద కూడా శిష్యులు ఉన్నారు, ప్రభుతో కూడా నడిచిన వారు. బాప్తిస్మిచ్చి యోహాను దినములు మొదలుకొని ప్రభు ఆరోహణ అయ్యే వరకు కలిసిన వారు ఉన్నారు. ఆ తర్వాత పునరుద్ధానమును గురించిన రుజువులు పొంది ఆయన అన్నపానములు పుచ్చుకున్న శిష్యులు, సంఘము. తర్వాత దినాల్లో వారు ఇంకా హతసాక్షులుగా చేయబడిన తర్వాత నేటి దినం వరకు కూడా సంఘం ఉంది. వారు ప్రభువైన యేసుక్రీస్తు లేరు,
ఆయన తాకి చూడలేదు, ఆయన మాటలు నేరుగా వినలేదు. చూడకే ఆత్మ వలన కలిగిన ప్రేరేపణను బట్టి వాక్యం నందు విశ్వాసం ఉంచి దేవుని బిడ్డలుగా చేయబడిన సంఘం, వారి కొరకే పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు సర్వసత్యంలోనికి నడిపించచ్చు ఆయనను అనగా ప్రభువైన యేసుక్రీస్తును ప్రత్యక్షపరుస్తున్నాడు. అందుకే ఆ పరిశుద్ధాత్మ వలన శక్తి పొంది అని రాయబడితే వచ్చింది. 13వ వచనంలో కూడా కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ పైన ఏమని చెప్పాడు 5-6 వచనాల్లో ఓర్పునకు ఆదరణకు కర్త అన్నాడు. ఇక్కడేమంటున్నాడు? నిరీక్షణ గలవారు నిరీక్షణ కర్తయగు దేవుడు. కాబట్టి మెట్టుకు ప్రార్థించడానికి వచ్చిన మనం కూడా ఇది జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన దేనికి సంఘం విషయమై పౌలు మాట్లాడుతున్నప్పుడు ఆయన దేనికి కర్త జ్ఞాపకం చేస్తున్నాడు. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఓర్పు కన్నాడు, తర్వాత ఏమన్నాడు? పైన ఆదరణ, తర్వాత కింద నిరీక్షణ. ఈ మూడు కూడా మనందరికీ అవసరమైన సంగతులు. ఇవి కొరత కలిగి ఎవరైతే ఉన్నారో నేడు మన మధ్యన ఏదో ఒకటి కొరత ఉంటుంది ఈ విషయాల్లో. అందు నిమిత్తమే దాని కర్తయ్యకు దేవుని ఎదుగు దేవుడు నన్ను తీసుకొచ్చాడు. ఇది నా అందుకొరకు ఈ మాటలు దేవుడు మనకి ఇస్తున్నాడు. నిజానికి రోమిలికి రాశాడు, కానీ ఈ దినం మన కొరకు భద్రపరచగల ఉద్దేశం ఏమంటే ఇది మనకు అవసరం, మన దగ్గర లేవు, మన ద్వారా వచ్చేవి కావు. అందుకే ఏమేమి మాట్లాడు? ఓర్పు, ఆదరణ, నిరీక్షణ. ఈ మొదటి నుంచి మాట్లాడుతున్నాడు ఆ క్రమాన్ని. అయితే వాటిని పొందు నిమిత్తమై ఆయన తప్ప ఎవరు ఇవ్వలేరు, ఆయనే దానికి కర్త. అదే అంటాడు కదా 12వ అధ్యాయం హెబ్రీ పత్రికలో, విశ్వాసమునకు కర్త కొనసాగించేవాడు. ఆ విశ్వాసముతోనే ఈ సమస్త ఆనందమును సమాధానమును పొందుడి అంటున్నాడు కదా. మిమ్మల్ని నింపును గాక 13వ వచనంలో. ఆ నిరీక్షణకర్త అయిన దేవుడు ఏం చేస్తాడు? విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోను సమాధానముతోను. ఇప్పుడు ఈ ఓర్పుకి ఆదరణకి నిరీక్షణకి కర్త అయిన దేవుడు వాటితో కాదు నింపేది దేనితో? విశ్వాసమును బట్టి. అంటే మనం చేయవలసింది ఏంటంటే విశ్వసించడం. ఆయన దేనికి కర్త అంటే ఓర్పుకి, ఇక్కడ చెప్పబడినట్లుగా ఆదరణకి, నిరీక్షణకి. అయితే ఆయన మనకిచ్చేది ఏంటంటే సమస్త ఆనందము సమాధానంతో నింపుతాడు. మనం చేయవలసింది ఏంటంటే ఆయన యందు విశ్వాసం ఉంచడం. ఆ విశ్వాసం ఉంచిన మనం ఏం చేస్తామంటే సంఘములో ఉండటకు తగిన రీతిగా ప్రవర్తిస్తాం. ఇది 16వ అధ్యాయం యొక్క తాత్పర్యం. 15వ అధ్యాయం యొక్క తాత్పర్యం ఏమంటే రోమపత్రికలో ఒకని కొరకు ఒకడు, ఒకని భారములో ఒకడు, ఒకరినొకడు చేర్చుకునుట సంఘములో ఇట్టి క్రమము క్రీస్తు ఎలాగూ మనల్ని చేర్చుకున్నాడో, ఎలాగూ సహోదరులుగా పిలిచడానికి సిగ్గుపడలేదో తర్వాత వచనాల్లో ప్రవక్తల గ్రంథాల్లో మాటలను ఎత్తి మరి మాట్లాడుతున్నాడు. అలాగనే క్రీస్తు మన కొరకు వచ్చాడు, తగ్గించుకున్నాడు, సిగ్గుపడలేదు. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయంలో కూడా అదే చెప్తాడు, సిగ్గుపరచలేదు. ఆయన నామాన్ని సహోదరులకు ప్రచురం చేశాడు. అదే హెబ్రీ పత్రికలో కూడా చూస్తాం. కాబట్టి అలాగ మన కొరకే తగ్గించుకున్న ప్రభువైన యేసుక్రీస్తుని చూచి ఆయన వలె జీవించడం ద్వారా ఆ దేవుడు ఏంటో చూపిస్తున్నాడు. అంటే మన వైపు నుండి మనం ఆలోచన చేస్తే అనేక పర్యాయములు ఓర్చుకోలేని పరిస్థితిలో మనం ఉన్నప్పుడు ప్రభు వైపు వెళ్తే మనంతట మనం దాన్ని ఎంతగా ఓర్చుకోవాలన్నా ఎంత వ్యతిరేకత పరిస్థితులు వస్తాయి, కానీ దానిలో ఏమాత్రం అనుకూలంగా ఉండవు. అందునిమిత్తమై ఓర్పు ఎక్కడుంది అంటున్నాడు. ఓర్పుకు కర్త ఎవరు? సోర్స్ ఎవరు? దేవుడే. ఆదరించబడలేని స్థితిలో ఆదరించేది ఎవరు? దేవుడే. భూమి మీద కూడా ఇస్తాడు. ఆదరించే నిమిత్తమై దైవ సేవకుల్ని, దైవ పెద్దలని, ఆ కుటుంబంలో కూడా బాధ్యులైన వారికి ఇచ్చాడటి ఆధిక్యత. ఎలాగిచ్చాడు? ఎదుటి వాడిని ఆదరించాలంటే సహానుభవం అనేది ఒకటి కావాలా. ఆ సహానుభవాన్ని మరొక మాటలో అనుభవం అంటాడు. తనకు కలిగిన అనుభవ జ్ఞానము అంటాడు. పేతురు కూడా మాట్లాడతాడు ఆ విషయం గురించి. క్రీస్తు యేసును కలిగిన అనుభవ జ్ఞానం అది కలిగి ఉంటేనే వీటిని స్వతంత్రించుకుంటాం. ఈ వాగ్దానములు ఏంటి,
అక్కడ కూడా ఈ ఓర్పు, సహనము, ఈ ఆదరణ, ఈ మాటలు పేతురు కూడా మాట్లాడతాడు. ఇవి కొంచెం లోతైన సంగతులు. అందుకే యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఎప్పుడు మనం చూస్తాం, ఆయన తన అపరాధ పరిహారార్థ బలిగా అప్పగించుకున్నప్పుడు, తండ్రికి అర్పించబడినప్పుడు తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా తీర్చిన రాయబెడుతూ వచ్చింది. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 11 దాదాపు ఇవతల వైపు ఆ మాటలు ఉంచబడతాయి. తనకున్న అనుభవ జ్ఞానం అంటాడు. ఆ అనుభవ జ్ఞానం ఏంటో హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో చెప్తాడు. ఏంటో అనుభవ జ్ఞానం అంటే చూడండి ఒకసారి. యెషయా గ్రంథం చదివితే అది మన జ్ఞాపకం ఉంటుందని మాత్రమే. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 11వ వచనము, తృప్తి నొందును జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను, ఇది తీసుకొచ్చాడు. ఇది తెచ్చి హెబ్రీ పత్రికలో మాట్లాడుతున్నాడు. తన అనుభవ జ్ఞానాన్ని గురించి ఈ సంగతులను తెచ్చి హెబ్రీ పత్రికలు ఏమంటాడంటే, కావున యేసు కూడా 13వ అధ్యాయంలో ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపల ప్రజల కొరకే. ఇక్కడ కూడా అంతే. 12వ అధ్యాయంలో ఏమంటాడంటే, హెబ్రీ పత్రిక మొదటి వచనాల్లో ఏమంటాడంటే, తన ముందు ఉంచబడిన ఆనందము కొరకై అది మాట్లాడతాడు. సిలువను సహించాడు, శ్రమలను భరించాడు, వాటన్నిటిని. ఎందుకంటే ముందు ఒక ఆనందం ఉంది. అందుకే ఇక్కడ మాటలు వాడుతున్నాడు. ఏంటంటే తృప్తి. దేనికి బట్టి? అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి చెందాడు. తృప్తి నొందును 11వ వచనం, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 11వ వచనంలో అతడు తనకు కలిగిన వేదనను చూచి, ఈ తృప్తి ఎందుకంటే ముందున్న ఆనందాన్ని చూస్తున్నాడు. సంఘము ఆయన ద్వారా, సంఘములు అనేకులు చేర్చబడుట, ఆ సంఘం ఆయన ఎదుట మహిమగల సంఘముగా నిలువబెట్టబడుట, ఆ మహిమగల సంగతులను చూచి ఆ ఆనందం చూస్తున్నాడు, ఆనందంతున్నాడు. అందుకొరకే ఈ అవమానాన్ని అంతా నిర్లక్ష్య పెట్టాడు, సిలువను సహించాడు. కాబట్టి అదే ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. అదే తనకున్న అనుభవ జ్ఞానం. ఆ అనుభవ జ్ఞానం చేత అనేకులను ఏం చేశాడు? నిర్దోషులుగా తీర్చాడు. ఈ అనుభవ జ్ఞానము పొంది ఉంటేనే తప్ప ప్రభు యొక్క సంగతులలో పాలివారముగా ఉండలేమంటాడు పేతురు కూడా. చూడండి 2వ పత్రికలు అనుకుంటా, మొదటి అధ్యాయం, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం, తన మహిమను బట్టి గుణాత్మను బట్టి మనల్ని పిలిచిన వారిని గూర్చిన అనుభవ జ్ఞానం. ఆయనకున్న అనుభవ జ్ఞానం, మనం పిలిచిన వాని అనుభవ జ్ఞానం ఏంటంటే సంఘం యొక్క సంతోషం కొరకే వేదనను కూడా తృప్తి పొందాడు. ఆ అనుభవ జ్ఞానం చేతనే అనేకులను ఏం చేశాడు? నిర్దోషులుగా చేశాడు. అందుకే మనం ఆయన వారమయ్యాం. ఇప్పుడు ఆయన వారమైన మనము ఆయనకున్న అనుభవ జ్ఞానాన్ని మనం పొందితేనే తప్ప మనకి, చూడండి అందుకే ఏముండదో తర్వాత చూపిస్తాడు. అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికి కావలసిన వాటి అన్నిటినీ దయచేస్తాడు. తర్వాత అనుభవ జ్ఞానం వలన కృపా సమాధానాలను విస్తరింపజేస్తాడు. ఈ అనుభవ జ్ఞానం మూలమున మాత్రమే ఆయనలో నుండి మనకు కలిగేవి ఏంటంటే కృపయు సమాధానం. అక్కడేమంటాడు? సమస్త ఆనందము సమాధానం. దేనిని బట్టి అంటే ఇక్కడ తండ్రిని గురించి కుమారుని గురించిన అనుభవ జ్ఞానం ఇచ్చేవాడు ఉన్నాడు, ఆయన్ని నింపేవాడు. అదే అక్కడ 13వ వచనంలో చూచాం. కాగా మీరు పరిశుద్ధాత్ముని శక్తి పొంది, ఆయన ఇస్తాడు ఈ అనుభవ జ్ఞానాన్ని, ఆయన చూపిస్తాడు వాక్యంలో నుండి. ఎప్పుడైతే దానికి లోబడతామో అప్పుడు మనం ఏం చేయబడతాం? 4వ వచనం, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. వాగ్దానాలు అంటే దేవుని వాక్యాన్ని, పరిశుద్ధ లేఖనాలు ఇచ్చాడు. దురాశను అనుసరించడం లోకమందున భ్రష్టత్వమును తప్పించుకొని దేవ స్వభావనందు పాలివారం అవుతాం. దాని కొరకే ప్రభు ఇది ఇచ్చాడు. ఆ దేవ స్వభావంలో పాలివారగే సంగతులు కింద రాశాడు. దీనిలో అవన్నీ ఉంటాయి పైన చెప్పబడిన సంగతులు. కాబట్టి పైన అనగా ఓర్పు, ఆదరణ, నిరీక్షణ, ఈ మూడిటికి దేవుడు ఏమై ఉన్నాడు? కర్త అయి ఉన్నాడు. 15వ అధ్యాయం రోమపత్రిక ప్రకారం మనం చదివిన దానిలో నుంచి. ఆ కారణం చేత విశ్వాసము ద్వారా విశ్వసించిన మనకు ఆయన ఏమేమి ఇస్తాడు? సమస్త ఆనందం ఇస్తాడు,
సమాధానం ఇస్తాడు. ఇది ఎరిగి జీవించిన నిమిత్తమై, కోరుకొని ప్రార్థించిన నిమిత్తమై ప్రభు ఇప్పుడు సంఘంగా మనకు సమకూర్చాడు. అందుకే రోమపత్రికలో మొదటి నుంచి సువార్తను గురించి, లేఖనముల గురించి సంపూర్ణంగా మొదటి పారాగ్రాఫ్లోనే మొత్తం చూపిస్తాడు. మొదటి అధ్యాయం 1 నుంచి 7 వచనాలు కలిసి ఉంటాయి. సంపూర్ణమైన గ్రహింపు సువార్త అంటే ఇంక దానిలోనే చూపిస్తాడు. చదవండి ఒకసారి. రోమా పత్రిక మొదటి అధ్యాయం 1 నుంచి. ఇప్పుడు చదివినప్పుడు మనం దానిలో భాగమై ఉన్నామని ఎరిగి దాన్ని చదవండి. ఎందుకంటే మొదట చివరి మాట చదవండి. మీరును వారిలో ఉన్నవారే, అటు గ్రహింపుతో దాన్ని చదవాలి. చదవండి 1 నుంచి. యేసు క్రీస్తు దాసుడును పిలువబడిన వాడును ప్రత్యేకించబడినవాడు. మొట్టమొదటి ఏంటి? యేసుక్రీస్తు దాసుడు. మనందరం కూడా అంతే, ఎవరు కాదని చెప్పలేం. బాప్తిస్మం ద్వారా ఆయన శరీరంలో చేర్చబడిన నీవు నేను యేసుక్రీస్తుకి ఏమయ్యాం? దాసులమయ్యాం. మునుపు పాపమునకు దాసత్వంలో ఉన్నాం, ఇప్పుడు నీతికి దాసులకు నిమిత్తమై ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మరణం నుండి జీవములోనికి దాటు నిమిత్తమై పిలువబడిన మనము మనల్ని పనిలో పెట్టాడు. ఇటు యజమానునికి మనం ఏమయ్యాం? ఇప్పుడు ఇష్టపూర్వకంగా దాసులం. రెండవది, అపొస్తలుగా ఉండుటకు మనం కూడా పిలువబడిన వారం. ఆయా పనులు కృపావరం దేవుడు నీకు నాకు ఇచ్చి పిలిచాడు. మోషేని పిలిచినప్పుడు ఒక పని చెప్పాడు, ఎలీషాని పిలిచాడు ఒక పని చెప్పాడు, ఏలియాని పిలిచాడు. ఇట్లా పిలువబడిన నీకు నాకు కూడా క్రొత్త నిబంధనలో ఒక పని చెప్పాడు. మొట్టమొదటిగా యేసుక్రీస్తు దాసులం. రెండవదిగా పని నిమిత్తమై పిలువబడిన వారం. మూడవది ఏంటంటే ప్రత్యేకించబడిన వారం. దేవుని స్వార్థ నిమిత్తము పౌలు ఏం చేయబడ్డాడు? ప్రత్యేకించబడ్డాడు. స్వార్థ ఆయనకు ప్రత్యేకించి సువార్థికుని యొక్క భారము పని ఆయన మీద మోపబడింది. అటు గృహ నిర్వాహకత్వం అన్య జనుల్లో సువార్త ప్రకటించుటకై పౌలు పంపబడిన వాడు, అపోస్తలుడిగా ఎంచబడిన వాడు. అలాగే నీకు నాకు ఒక ప్రత్యేకమైన పని. ఎక్కడది? క్రీస్తు శరీరంలో. ప్రత్యేకించబడిన వాడంటే లోకంలో నుండి ప్రత్యేకత కాదు. లోకంలో నుండి ప్రత్యేకించబడితేనే యేసుక్రీస్తుకి ఏమవుతాం? దాసుడం అవుతాం. అది ఆ ప్రత్యేకత కాదు, వ్యక్తిగతమైన ప్రత్యేకత ఇది. క్రీస్తు శరీరంలో ప్రత్యేకమైన బాధ్యత నిమిత్తమే నిన్ను నన్ను పెట్టాడు. పౌలుని దేనికంటే సువార్త వలన, సువార్త విషయం ఆయన ఏమయ్యాడు? ప్రత్యేకించబడ్డాడు. తర్వాత చదవండి. పరిశుద్ధులుగుటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి వ్రాయినది. కృపా సమాధానములు మీకు కలుగును గాక. తన కుమారుడును మన ప్రభువునైన యేసు క్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా, ఇదే సువార్త, వాగ్దానమే సువార్త, సువార్తే వాగ్దానం, వేరు చేయడానికి లేదు. అందుకే మనం అక్కడ పేతురు పత్రికలో చదివాము. అది తండ్రిని గురించి, దేవుని గురించి, కుమారుని గురించి అనుభవ జ్ఞాన మూలముగా ఈ వాగ్దానాలు. వాగ్దానం అంటే ఏంటి? లేఖనమే. లేఖనములలో ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన సాక్ష్యం ఏదైతే ఉంచబడిందో అదే ప్రవచనము, అదే సువార్త. అదే ఇక్కడ చెప్తున్నాడు. దేవుడు తన కుమారుడు, మనకేమో ప్రభువు, ఆయన గురించిన సంగతులను ఆ సువార్తలో పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేశాడు. సువార్త ఎప్పుడు మన నోటితో చెప్పే అంటే మనం సమకూర్చుకొని చెప్పే మాటలు కాదు, కల్పింపబడిన కథలు కాదు, లేదంటే ఎదుటివాడిని మార్చే నిమిత్తమే మానవ జ్ఞానముతో మానసిక సంగతుల విషయమై భయపెట్టి చెప్పేది కాదు. నరకంలో నుండి తప్పించబడ్డాక అగ్నిలో నుండి తప్పించడానికని భయపెట్టి చెప్పేది కాదు సువార్త అంటే. ఆయనను ప్రేమించి లోకంలోనికి వచ్చాడు. ఆ ప్రేమను గురించిన వార్తలు పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తున్నాయి. ఆ ప్రేమతో నీవు ప్రేమించబడ్డావు కాబట్టి నీవు అనుభవిస్తున్న ప్రేమను చెప్పడమే లేఖనములో నుండి సువార్త అంటే. సొంత మాటలతో కాదు, సొంత అనుభవాలతో కాదు, సొంత సాక్ష్యము కాదు సువార్త అంటే. నీవెట్లా రక్షణ పొందావు, నేనెట్లా రక్షణ పొందాను కాదు సువార్త అంటే. అది కేవలం యేసుక్రీస్తు వలనైనది. అది లేఖనముల్లో ఉంది. పితరుల ద్వారా, ప్రవక్తల ద్వారా ముందుగా వాగ్దానము చేయబడింది. సువార్తను మార్చొద్దు, మార్చబడిన సువార్తకు అనుసరించొద్దు, అలాగ మాట్లాడొద్దు. అది సువార్త కాదు. సువార్త కాని దానికి సువార్తను పేరు పెట్టుకునే దినాల్లో మనం ఉంచిపడ్డాం. సువార్త కాని దాన్ని సువార్త పాటలు పాడే దినాల్లో ఉంచిపడ్డాం. సువార్త అంటే పరిశుద్ధ లేఖనాలు, దానికి వేరేంది లేదు. అందుకే స్పష్టంగా రోమపత్రికలోనే మాట్లాడతాడు. కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాట వలననే
కాబట్టి అదే జ్ఞాపకం చేస్తాడు, వేరే సంగతులు కాదు సువార్త అంటే. సరే, ఏంటా సువార్త? యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుత్థానుడైనందున ఇది సువార్త అంటే. ఏంటి సువార్త? 2 జన్మలు సువార్త అంటే. మొట్టమొదటి యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానం, మనకు కుమారుడు, శిశువు మనకి. ఇది శరీరమును బట్టి తల్లిదండ్రులకు జన్మించాం. తల్లిదండ్రులకు జన్మించిన భూమి మీద భౌతికమైన జన్మ మొదటిది, మంచిది, దేవుని వల్ల కలిగింది, సందేహమేమి లేదు. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు కుమారుడు. ఇప్పుడు 2వ జన్మ ఉంది. ఏంటి ఆ జన్మ అంటే? కీర్తన 2లో చెప్తాడు, నేను నేడు నిన్ను కనియున్నాను. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో చెప్తాడు, నేను నిన్ను కనియున్నాను. ఆయనతో చెప్పిన వాడే ఆయనను ఏం చేశాడు? మహిమపరిచాడు. 5వ అధ్యాయం 5వ వచనం హెబ్రీ పత్రిక. కాబట్టి తిరిగి లేపబడిన ప్రభువుని అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడు తను తానే మహిమపరుచుకొనలేదు, కానీ ఇవి నా కుమారుడువు, నేను నేడు నిన్ను కనియున్నానని ఆయనతో చెప్పిన వాడే ఆయనను మహిమపరిచిన రాయబడింది హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో. కాబట్టి ఆ దినాన్న చెప్పాడు, తిరిగి లేచిన ప్రభువుతో చెప్పాడు ఆ మాట. అందుకే ఈ మొదటి జన్మం చూపించాడు. యేసు క్రీస్తు శరీరమును బట్టి రోమాపత్రిక 1వ అధ్యాయం 1వ వచనాల్లో దావీదు సంతానం, తర్వాత మృతులలో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడు, మనుష్య కుమారుడు, దేవుని కుమారుడు. ఈ రెండింతల అనుభవమే సువార్త. దానిలోనికి వచ్చిన నీవు నేనే ఆ సువార్తను విశ్వసించి ఆయన వారమయ్యాం. అదే చెప్పాడు, అంతకన్నా గొప్ప సువార్త ఏమి కాదు. సువార్త యొక్క సంపూర్ణంతా ఇచ్చేసాడు. 1 నుంచి 7 వచనాల్లో యేసుక్రీస్తు శరీరాన్ని బట్టి దావీదు సంతానముగాను మృతుల్లో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడ్డాడు. సరే, ఇప్పుడు మనకి ఆయనకున్న సంబంధం ఏంటంటే, ఈయన నామము నిమిత్తము సమస్త జనుల విశ్వాసమునకు విధేయులగినట్లు ఈయన ద్వారా మేము కృపను పొందితిమి. తర్వాత మీరు వాళ్ళలో ఉన్నారు, మనము వాళ్ళలో ఉన్నాం. మనం యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడ్డాం. పౌలు ఎట్లా యేసుక్రీస్తు వాడు, మనం కూడా ఎవరి వారం? ఆయన వారం. ఆయన చేతి పని అయి ఉన్నాం, మనం ఆయన వారం. ఈ కంప్లీట్ సువార్త ఇది ఒకటే, దీన్ని మించిన సువార్త లేదు. యేసుక్రీస్తు శరీరం బట్టి దావీదు సంతానంగా పుట్టాడు. నీవు నేను శరీరాన్ని బట్టి ఆయా తల్లిదండ్రులకు ఆయా స్థలాల్లో ఆ భూమి మీద జన్మించా. అయితే ఆయన మృతుల్లో నుండి పునరుద్ధానుడైనందున ఆయన ఏమయ్యాడు? ఇప్పుడు దేవుని కుమారుడుగా పరిశుద్ధమైన ఆత్మను బట్టి ప్రభావముతో నిరూపింపబడ్డాడు, ప్రూవ్ చేసుకున్నాడు, రుజువుపరచబడ్డాడు. అపొస్తలుల కార్యాల 1వ అధ్యాయంలో అనేక రుజువులను వారికి చూపించాడు. అపొస్తలుల కార్యాల 1వ అధ్యాయం, రోమపత్రిక 1వ అధ్యాయం చాలు ఆయన రుజువులు చూపించాడు. అనేక రుజువులు చూపించాను రాయబడింది అపొస్తలుల కార్యంలో. రోమపత్రికలో డైరెక్ట్ పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగా ప్రభావంతో నిరూపించబడ్డాడు, సాక్షులు పెట్టాడు. ఆయనతో అన్నపానములు పుచ్చుకున్న మాకే ధైర్యంగా చెప్పారు సాక్ష్యం. మెట్టుకు నీవు నేను ఇప్పుడు ఈ స్వార్థలోనికి ప్రవేశించిన నీవు నేను, ఈ పరిశుద్ధ లేఖనముల ద్వారా స్వార్థలోనికి ప్రవేశించిన మనం, ఆ లేఖనములే మనకి అన్నిటికీ కర్త. దాన్ని చెప్తున్నాడు. మనం యేసుక్రీస్తు వారం ప్రార్థించడానికి వచ్చిన మనం. ఎవరు మనం? యేసుక్రీస్తు వారం. అంటే ఏంటి? యేసుక్రీస్తు దాసులము, ఒక పని కొరకే పిలువబడిన వారము, తర్వాత ప్రత్యేకమైన పని కొరకే ప్రత్యేకముగా పిలువబడిన వారు. ఈ 3 అంతల అనుభవాలు మనకు ఉన్నాయి. అయితే దాన్ని సంపూర్తి చేయ నిమిత్తమై ఈ గ్రహింపులోనికి తెచ్చి, ఇప్పుడు ఒకవేళ భౌతికమైన పరిస్థితులను బట్టి ఎవరైతే ఈ అనుభవం గుండా వెళ్తారో వారికి ఏముండదు? ఓర్పు తగ్గుతుంది, రెండోది ఆదరణ తగ్గుతుంది, మూడోది నిరీక్షణ తగ్గుతుంది. అంటే అలాంటి పరిస్థితులు మొట్టమొదటి అవన్నీ ఉంటాయి. కానీ ఎప్పుడైతే ప్రభు కొరకు నువ్వు రాజీ పడకుండా జీవిస్తావో ఇవన్నీ తగ్గుతాయి. ఎప్పుడైతే రాజీ పడతావో క్రైస్తవ జీవితం నీకున్నంత ఆనందం ఎవరికి ఉండదు. ఎందుకంటే అడుగుడి మీకు ఇవ్వండి మాటను బట్టి ఆయన 6వ అధ్యాయం మత్తయి సువార్తలో వారు అడిగిన దాన్ని వారికి ఇచ్చాడు. వారు తమ ఫలము పొంది ఉన్నారు, భూమి మీద సంతోషంగా జీవిస్తారు. ఎవరు? నామకార్థంగా ప్రభువుని ఈ లోకం మట్టుకు మాకు ఆయన దేవుడిగా ఉంటే చాలనుకున్న వారు,
భూలోకంలో ఉన్న వారు అందరికంటే ఆనందంగా ఉంటారు. ఎందుకంటే వారు ప్రభు వారితో ఉన్నారని అనుభూతితో వాళ్ళు ఉంటారు. భూలోకంలో అన్నీ సంపాదించుకుంటారు. ప్రభు వారితో ఉన్నట్టు కనబడుతుంది. వారు క్రైస్తవులుగా పిలువబడతారు. ఆ కారణం చేత వారికి శ్రమలేముండవు. ఎవడికి ఓర్పు అవసరమైన సంగతుల్లో, ఎవరికి ఈ ఆదరణ, ఎవరికి ఈ నిరీక్షణ తగ్గిపోతున్నట్టు కనబడుతుందంటే నిజంగా రాజీ పడకుండా ప్రభు కొరకు నిలబడిన వాడికే శ్రమలు ఉంటాయి. అట్టి వారిలో ఉన్న పౌలే చెప్తాడు. అందుకే కొరింథీ 2వ పత్రిక రాస్తూ మిమ్మల్ని ఆదరించడానికి మేము శ్రమ పడవలసి వచ్చింది అంటాడు. ఏమంటాడంటే ఆయన నిజానికి ప్రభుత్వం ఉండడానికి వెళ్ళిపోవడమే మేలు అనుకున్న వాడు ఏ మాటలు పలుకుతాడు? మేము ఎట్టి స్థితిలో ఉన్న వారినైనాను ఆదరించటకు తగిన అటు ఆదరణ శక్తి మాలో ఉండి నిమిత్తమై మిమ్మల్ని కూడా దేవుడు శ్రమలు అనుమతించాడు. మేము శ్రమ పడుతున్నాం కాబట్టి దేవుడు మమ్మల్ని ఆదరిస్తున్నాడు. మేము ఆదరించబడ్డాం కాబట్టి ఎట్టి స్థితిలో ఉన్న వాళ్ళైనా మేము ఏం చేయగలం? ఆదరించబడ్డాం కాబట్టి ఆదరించగలం. అదే అనుభవ జ్ఞానం అంటే. అదే యేసుక్రీస్తు పొందిన అనుభవ జ్ఞానం. అదే హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో చెప్పే అనుభవ జ్ఞానం. ఏంటో అనుభవ జ్ఞానం అంటే సమస్త విషయంలో మనవలే శోధింపబడ్డాడు. ప్రతి శోధన విషయంలో మనతో ఏమయ్యాడైనా సహానుభవము లేనివాడు కాడు స్పష్టంగా చెప్తాడు. అది అనుభవ జ్ఞానం అంటే. ఆ అనుభవ జ్ఞానం నీవు నేను కలిగి ఉంటే అనేకులను ఏం చేశాడు? ఆయన నిర్దోషులుగా చేశాడు. 53:11 యెషయా గ్రంథం. మనం కూడా అనేకులను ఏం చేస్తాం? నిర్దోషులుగా చేస్తాం. వారు శోధనలో పడితే, వారు తప్పిపోతే, వారు పొరపాటులో ఉంటే, వారు దేవునికి దూరస్తులైపోతే, వారు తెలియక చేస్తున్నారు, వారిని క్షమించని ప్రభుని అడిగి ఆ బలహీనులైన వారిని సమకూర్చి క్రీస్తునందు చేర్చుకున్నట 15వ అధ్యాయం రోమపత్రిక అంతా. అది జ్ఞాపకం చేస్తున్నాడు నీకు నాకు. ఇప్పుడు చేర్చుకుంటుంటే మనలో సంఘంలో మనకు మనం ఎలాగూ చేర్చుకుంటాం. అది కాదు. ఎవడు బలహీనుడు లోకములో, ఎవడు వాక్యం ఎరుగక బయటికి వెళ్ళిపోతున్నాడు, ఎవడు వాక్యములో సంఘములో ఉండి ఉన్నామని చెప్పుకొని కూడా ఎవడైతే నామకార్థ క్రైస్తవ జీవితం జీవిస్తూ క్రీస్తులో తృప్తిపరచబడుతూ అంటే భౌతికమైన తృప్తి పడుతూ కొనసాగుతున్నాడు, అటు వారిని దారికి తెచ్చిన నిమిత్తమే, సమకూర్చి నిమిత్తమే దేవుడు నిన్ను నన్ను సాధారణంగా ఉంచుతున్నాడు. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. దానికి తగిన వారం కూడా నిమిత్తమే ప్రార్థన చేయబద్దులమైన వాళ్ళు అసహించుకొని తృణీకరించడం కాదు, కానీ క్రీస్తు కూడా అనేక నిందలు భరించాడు. అనేక నిందలు ఆయన మీద పడెను అని రాయబడింది రోమపత్రిక 15వ అధ్యాయం 1 వచనాల్లో మనం చూస్తే. అందుకొరకే ఎవరైతే ప్రభు కొరకు రాజీ పడకుండా నిలబడతామో వారి జీవితాల్లో ఖచ్చితంగా నిందలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి. ఆయన మీద పడ్డాయి, మన మీద సామాన్యంగా పడతాయి. ఆయనే లోకం ద్వేషించింది, మనల్ని కూడా ద్వేషిస్తుంది. లోకమే కాదు, నామకార్థంగా ఎవరైతే శరీర సంబంధుల సంఘములు ఉన్నారో, ఎవరైతే ఇష్మాయేల్ సంఘములు ఉన్నారో వారు వాగ్దాన రూపకమైన ఇస్సాకును ఏం చేస్తారు? హింసిస్తారు, దూషిస్తారు, పరిహసిస్తారు. ఈ సమయంలోనే, ఈ పరీక్షలోనే నేను విజయం పొందగలిగితే సమాధానముతో, ఓర్పుతో మన లోకాన్ని జయించుకోగలం. మనల్ని ఎదిరించే వారిని, శత్రువుని జయించగలం. అది ఇది నాన్న ప్రభు కోరుతున్నాడు. ప్రార్థించడానికి వచ్చిన నీవు నేను కూడా అట్టి మనస్సు కలిగి పరిశుద్ధాత్మ శక్తి కావాలి దానికి. ఊరికే మనం దాన్ని పొందలేం. మనంతటా మనకు సాధ్యపడే సంగతే కాదు అది. వాళ్ళకే అవ్వలేదు శిష్యులకి, మనకెక్కడ అవుతుంది? ఆయనతో ఉండి, ఆయన్ని తాకి, ఆయన రుచించి, ఆయన తెలుసుకున్న వారికే, ఆయన పునరుద్ధానం గురించి సాక్ష్యం ఇచ్చిన నిమిత్తమే పిలువబడి తర్వాత తిన్న వాళ్ళకే ఎన్ని అనుమానాలంటే తిరిగి లేచిన తర్వాత ఆయనే అంటారా? ఆయన కాదేమో, ఆయనేనా? ఆయన తప్ప ఎవరికి తెలుస్తాయి ఈ మాటలు? యోహాను సువార్త 21వ అధ్యాయం కావచ్చు, మార్కు సువార్తలో కావచ్చు, మత్తయి సువార్తలో కావచ్చు, పలు మార్లు లూకా సువార్తలో 24వ అధ్యాయంలో కూడా చూస్తాం. అమ్మాయి మార్గానికి వెళ్తున్న 2 శిష్యుల విషయం మాట్లాడుతున్నాడు. వాళ్ళేమో హృదయంలో మంట పడుతుంది, దేవుడు వాక్యం చెప్తున్నాడు, గ్రహింపు లేదు. రొట్టె విరిచి కృతజ్ఞత చెల్లించి రొట్టె విరిచాక వారి కన్నులు అప్పుడు తెలుసుకున్నారు. ఇంకా పని అయిపోయింది, ఆయన వెళ్ళిపోయాడు. నేను ఆ జీవితంలో గ్రహింపు లేక ఎంతకాలం ఉంటున్నాం. అనేకులకు ఎదుట సాక్షులు గుండి నిమిత్తమై పరిశుద్ధాత్మని శక్తి పొందాలి. ఇది ప్రాముఖ్యం. మనం ప్రార్థించవలసింది పరిశుద్ధాత్మని కొరకు కాదు. పరిశుద్ధాత్మను ఆల్రెడీ దిగి వచ్చాడు భూమి మీదకి, ఆల్రెడీ సంఘములో ఉన్నాడు, ఆల్రెడీ రక్షణ పొందిన నీలో ఉన్నాడు, ఆల్రెడీ బాప్తిస్మం తీసుకున్న నీకు హస్తనిక్షేపణ ద్వారా కృపావరముగా ఇవ్వబడ్డాడు. నీవు అడగవలసింది ఆయన శక్తితో నింపబడుట. అదే 1వ అధ్యాయంలో ప్రభు వారితో చెప్పాడు. ఆయనను పరిశుద్ధ అపొస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనంలో ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు శక్తిని అందుతారు. అది లేనిదే మీరు పని చేయలేరు, అది లేనిదే మీరు ఏక మనసుతో ఉండలేరు. అదే అధ్యాయానికి ముందేం రాయబడింది?
యోహాను సువార్తలో 21వ అధ్యాయంలో పేతురుని గురించి ప్రభు మాట్లాడు. మూడోసారి ప్రత్యక్షమైనాడు. పేతురు మరణాన్ని గురించి చెప్తే ప్రభు ఈడి సంగతి ఏమవుద్ది అన్నాడు యోహాను గురించి. ఒకడికొకడు పడదు, ఒకడికొకడు స్థానాలు కోరుకున్నారు. అలాంటి వారు ఎప్పుడైతే పరిశుద్ధాత్మని శక్తి పొందారు, అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో కలిసిపోయారు. ఇప్పుడు ఒక్కటిగా వెళ్తున్నారు. 2వ అధ్యాయంలో ఒక్కటిగా 11 మందితో నిలిచి పేతురు చెప్పాడు. 3,000 మంది రక్షణ పొందారు. 3వ అధ్యాయంకి వెళ్తే పేతురు యోహాను పగలు 3 గంటలకి ప్రార్థనా స్థలాలకు వెళ్తున్నారు. అక్కడ ఏం చేశారు? స్వస్థత ఇస్తాం కలిసి చేశారు. అక్కడ ఏక మనసు ఇచ్చాడు పరిశుద్ధాత్మ. ఇప్పుడు నీవు నేను కోరుకోవాల్సింది ఏక మనసు కాదు, పరిశుద్ధాత్మని. మనం ఎంత ఏక మనసు కోరుకుంటే శత్రువు అంతగా మనకు మధ్య విభేదాలు కలిగజేస్తాడు. మనం ఎంత వ్యక్తిగతంగా ప్రయత్నిస్తే అంత ఎక్కువగా వ్యతిరేకమైన పరిస్థితులు ఉంటాయి. కానీ పరిశుద్ధాత్మని శక్తిని ఎప్పుడైతే కోరుతామో ఆత్మ ఐక్యతను కలిగిస్తాడు. ఆత్మ కలిగించు ఐక్యత, బంధము. అదే నిమిత్తమే ప్రార్థించవలసింది ఏమో ముందెరగాల. ఈ దేని కొరకు ప్రార్థించాలో ముందెరగాల. ఆయన వారమైతే ఆయన వారుగా ఉండుటకు పిలువబడ్డాం. అదే రోమపత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో చెప్పాడు, మనం ఆయన వారం. యేసుక్రీస్తు వారుగా ఉండుటకు మీరు కూడా పిలువబడ్డారు. మీరు కూడా, మనము కూడా రోమాలో ఉన్నవారే కాదు, పరిశుద్ధులుగా ఉంటకు పిలువబడిన మన అందరితో చెప్తున్నాడు పరిశుద్ధపరిచి. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధపరచబడిన మనందరికీ దేవుడు చెప్పే మాట అదే. అడగవలసింది ఏంటంటే పరిశుద్ధాత్మ శక్తిని వారు పొందారు. అపోస్తలుల కార్యములలో పొందింది మొదలుకొని వెనక్కి చూడలేదు వారు. హతసాక్షులు అవ్వడానికి కూడా వెళ్ళిపోయారు సంతోషంగా. ఎక్కడ వెనక్కి తిరిగి చూడలేదు వారు. సంతోషంతో వెళ్ళారు. నిందలు భరించారు, అవమానాలు భరించారు. ఇంకా పౌలుసేల విషయం, పేతురు విషయం, వీళ్ళందరి సంగతులు మనం చూస్తాం. ఫిలిప్పు విషయం, స్టెఫెన్ విషయం, మొట్టమొదటిగా హతసాక్షిగా చేయబడ్డాడు. స్టెఫెన్ మాట్లాడుతుంటే అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఏం చేయలేకపోయారు? ఎవడు ఎదిరించలేకపోయారు. పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ నిండుకొని ఇలాంటి వారిని సంఘంలో నుండి ప్రత్యేకించి 7గురిని ఏర్పరిచారు. అందులో స్టెఫెన్ మాట్లాడుతుంటే ఆయన మాట్లాడిన మాటలు, ఆయన సంగతులు ఒకసారి చూచి అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు కనబడలేదన్నమాట. అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయం, అపోస్తలుల కార్యములు 10వ వచనం, 6వ అధ్యాయం 10వ వచనం. మాటలాడుట ఎన్నతు రఘుపరిచిన జ్ఞానమును అతని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరించలేకపోయారు. నీవు నేను ఆత్మచేత నింపబడితే ఇదే జరుగుతుంది. అక్కడ మనం అనేక పర్యాలు అనుకోవచ్చు, మన వల్ల ఏమవుద్దులే, మనకు చేత కాదు కదా, మన వాక్చాతుర్యం లేదు కదా అనుకోవడం కాదు. దేవుని దృష్టికి ఏర్పరచిపోయిన వాడు అయితే, ప్రత్యేకించిపోయిన వాడు అయితే ఆత్మతో నిండుకున్నాడు అక్కడ. అందుకే అది సంగతులు జరిగాయి. 3వ వచనం, అపోస్తలుల కార్యములు 6:3. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకున్నవాడు. 5వ వచనం, విశ్వాసంతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకున్నవాడు. ఆత్మతో నింపబడితే ఏమవుద్ది? తర్కించారు. 9వ వచనంలో స్టెఫెనుతో తర్కించిరి గాని 10వ వచనంలో మాటలేందు అతడు అగుపరిచిన జ్ఞానమును అతన్ని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరించలేకపోయారు. నీ విషయం నా విషయం కూడా అంతే జరుగుద్ది. స్టెఫెనే కాదు, ఆత్మతో నింపబడుట ప్రాముఖ్యం. జ్ఞానము కాదు కోరుకోవాల్సింది, ఎదిరించి మాట్లాడటకు మాటలు కాదు కోరుకోవాల్సింది ఏంటి? ఆత్మతో నింపబడుట. అనేక పర్యాలు పరిశుద్ధాత్మను కోరుకుంటాం, కాదు పరిశుద్ధాత్మ నాలో నీలో నాలో ఉన్నాడు. ఆయన ఆత్మ చేత మనం నింపబడాలంటే ఆయన చేత మొట్టమొదటి మనం ఖాళీ చేయబడాలి. సంపూర్తిగా ఖాళీ చేయబడితే అప్పుడు ఆయన సంపూర్తిగా నింపుతాడు. ఆయన అదే చేశాడు. ప్రభువైన యేసుక్రీస్తు సాక్షాత్ దేవుడైన కూడా ఆయన ఏం చేశాడంటే సంపూర్తిగా తను తాను ఖాళీ చేసుకున్నాడు, తను తాను రిక్తుడిగా చేసుకున్నాడని రాయబడింది ఫిలిప్పీ పత్రికలో. ఆయన రావడానికే రిక్తుడిగా చేసుకున్నాడంటే ఇంకా భూమి మీద చూపించాడు. తర్వాత వచనాల్లో సిలువ మరణము పొందినంతగా అంతకంటే తగ్గించుకోవడం ఇంకా లేదు. అంతగా తగ్గించుకొని ఖాళీ చేసినప్పుడే ప్రభు దృష్టికి అంగీకృతుడు అయిపోయాడు ఆయన. అందుకే ఈ నైవేద్యములు అంగీకరించబడుగా కానీ యశవిన తోడలని ప్రభు చెప్పేశాడు, తండ్రి చెప్పేశాడు ఆయనకి. అప్పుడే నీ అభిషక్తి నువ్వు రక్షిస్తావు నాకు తెలియను అంటాడు 20వ కీర్తనలో. అప్పుడే జవాబు వచ్చేసింది, అప్పుడే అంగీకరించబడింది బలి. సిలువలో కాదు అంగీకరించబడింది, ముందే అంగీకరించబడింది ఆయన విషయమై. ఎందుకంటే నీ వల్ల నా వల్లే కాదు ప్రభువైన యేసుక్రీస్తు చెప్పి చేయకుండేవాడు కాదు, చెప్పాడంటే చేస్తాడంతే. ఆయన స్వభావం అలాంటిది. అంగీకరించబడిన వాడు
అందుకే సంపూర్తి ఖాళీ చేసుకున్నాడు కాబట్టి భూమి అడుగు భాగంలోకి వెళ్ళి ఏదైతే ఖాళీగా ఉందో వాటన్నిటిని నింపుకుంటూ వచ్చాడు ఆరోహణ అయినప్పుడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో ఆ సంగతులు చూస్తాం. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు. అందరికంటే పైకి ఆయన ఏమయ్యాడు? 4వ అధ్యాయంలో మాట ఒక్కటి చదవండి చివరిగా. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశంలో ఉన్నట్టుకంటే పైకి ఆరోహణమై వెళ్ళిపోయాడు. సమస్తాన్ని నింపేవాడు నిన్ను కూడా నింపుతాడు. ఎప్పుడంటే ఖాళీ చేసుకుంటే. ఖాళీ చేసుకోవడానికి ఇష్టపడితే, నా శక్తి కాదు, నా జ్ఞానం కాదు, నా బలం కాదు, సంపూర్తి ఖాళీ చేసుకో. ప్రభు అడుగు, ప్రభు నీ పరిశుద్ధాత్మతో నింపు. నీకు ఇప్పుడు ఏ ఓర్పు అవసరమో ప్రభు ఇస్తాడు, ఏ ఆదరణ అవసరమో ప్రభు ఇస్తాడు, ఏ నిరీక్షణ అవసరమో ఇస్తాడు. ఎందుకంటే ఖచ్చితంగా ఈ మాటలు దేవుడు మనకి ఇస్తున్నాడంటే మనలో కొద్ది మందికో లేకపోతే అందరికో ఓర్పు విషయంలోనూ, ఆదరణ విషయంలోనూ, నిరీక్షణ విషయంలోనూ, ఆయన మాత్రమే కర్త అయిన వాటి విషయంలో కొదువు కలిగి ఉన్నాం. అయితే వాటిని కాదు అడగవలసింది, ఆయన పరిశుద్ధాత్మతో, ఆ శక్తితో, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడినట్టు ప్రార్థన చేసి ఆయన విశ్వాసం వచ్చితే ఏం పొందుతాం? సమస్త ఆనందము, సమాధానం పొందు. ఇటు మనసుతో ప్రభు మనల్ని దర్శించిన రీతిగా ఏదైతే దర్శించాడో, ఏదైతే మాట్లాడాడో, ఏదైతే సంఘ క్రమాన్ని చూపించాడో, నీ విషయమై, నా విషయమై నేను, మీ విషయమై మీరు, వ్యక్తిగతంగా ప్రభు ఏదైతే మాట్లాడాడో, మీ కొరత ఏంటో మీకు తెలుసు, ప్రభువు కూడా తెలుసు. దాని కొరకే ఏం చేయాలో ప్రభు మీతో మాట్లాడాడు. దానినే మీ ప్రార్థనలో, నా ప్రార్థనలో నేను, మీ ప్రార్థనలో మీరు ఏక మనసుతో ప్రభుని అడిగినప్పుడు మనకి సమాధానం ఇస్తాడు, సమస్త ఆనందంతో నింపుతాడు. మన కుటుంబాలకి, స్థానిక సంఘానికి కూడా నింపి, అలాగున స్థానిక సంఘమై ఉన్న మనము సార్వత్రిక సంఘాన్ని బలపరచు నిమిత్తమై సాధారణంగా వాడుకున్నట్టుకే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించిన కాదు. కొత్త సమయం వాక్యానుసారంగా మన వ్యక్తిగతంగా దేవుడు దర్శించిన రీతిగా ప్రభుకు మనల్ని మనం క్లుప్తంగా బిగ్గరగా అప్పగించుకుందాం. ప్రార్థించండి.